కలాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. కాలము ఏకరీతిగా సాగిపోయినా అంటే ప్రతిరోజు మనకి తేడా ఏం కనపడదు. సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది. కానీ ఇవాల్టి రోజుకి ఒక విశిష్టత ఉన్నది. ఇవాల్టి రోజుకు ఉన్నటువంటి పావనమైన విశేషం ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం. ఇవాల్టి రోజున హనుమ జయంతి అని పిలుస్తారు. హనుమకి అలా జయంతి ఉంటుందా? అలా పుట్టడం, అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు, స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ. రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు. ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే, హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ యందు ప్రసన్నుడవుతాడు. అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు. హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు. తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఎటువంటిదో తెలుసా అండి హనుమది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట, అందరికన్నా ఆఖరణ వెడతారట. కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తాని రమించిపోతూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి 2 తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి. హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క మంత్రము, హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాల్ని చాలా వైభవంగా వర్ణించారు. ఇవాల్టి రోజు అనగా
మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాల్టి రోజున దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం. కానీ గమ్మత్తు ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు. ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్ర నక్షత్రం కలవకపోయినా సరే హనుమ జయంతిని మాత్రం చేసేస్తారు. సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటూ ఉంటారు ఫలానా రోజు అని. కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను. రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అలా మాట్లాడలేదు. కేవలము తిథులు మాట్లాడారు, నక్షత్రములు మాట్లాడారు అంతే. మాసములు చెప్తారు, మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు, అందులో తిథి చెప్తారు, ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది అసలు ఆదివారం, సోమవారం, మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు. ఎందుకని అంటే బహుశः త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును గణన చేయడంలో వినియోగింపబడలేదు. నెల, తిథి, నక్షత్రము అంతవరకే మాట్లాడతారు. అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట ఫలానా రోజు ఫలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు. హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రము ఉంటే ప్రశస్తం. పూర్వాభాద్ర నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు. దశమి తిథి నాడు హనుమ జయంతి చేయవచ్చు. అయితే హనుమ జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు. హనుమ జయంతి చేసేటప్పుడు పరివారముతో కూడినటువంటి హనుమని పూజ చెయ్యాలి. పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం. అలా కాదు. ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతాడు. ఆ సుషేనుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చెయ్యాలి హనుమ జయంతి నాడు. అలాగే మైందుడు, ద్వివిధుడు అని ఇద్దరు ఉంటారు. ఆ మైంద ద్వివిధులిద్దరూ కూడా ఆయనకి రెండు పక్కల నిలబడి చామరం వేస్తూ ఉంటారు. ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతుంటాడు. వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు. ఆయన వెనకాతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు. ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు. శాస్త్రమునందు హనుమకి వివాహం అయింది. ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చెయ్యడం కూడా శాస్త్రంలో అంగీకరించారు. ఎందుచేత అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదనుకోండి పెద్దలైనటువంటి వారు తరించారు. శాస్త్రంలో స్వామి హనుమకి ప్రవర ఉన్నది. ఆయన తండ్రి గారు కేసరి. అలాగే వారి తాతగారి పేరు ముత్తాతగారి పేరు కూడా కళ్యాణంలో చెప్తారు. చెప్పినప్పుడు హేమగర్భుడు అని వాళ్ళ ముత్తాతగారి పేరు. అందుచేత వాళ్ళు తరించాలి అంటే ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు సన్యసించడానికి నియమం చెప్పారు. సరే, ఇప్పుడు నేను ఆ సన్యాస నియమం గురించి మాట్లాడను. కానీ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అనుకోండి ఎవరైనా, అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత, అనగా వారు దేహమును చాలించిన తరువాత వారి శరీరాలని చెట్లకి తిప్పి కట్టేస్తారు. ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు, వివాహం చేసుకుని తీరాలి. అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత. నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా. మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు. వశిష్ఠ మహర్షిని చూడండి, వివాహం చేసుకుంటారు. అగస్త్యుణ్ణి చూడండి, లోపాముద్రా సమేత అగస్త్యుడు. ఋషులు
గృహస్థాశ్రమంలో ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు. ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు. అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చల సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం, కళ్యాణం చేసినటువంటి ఘట్టములు, కళ్యాణోత్సవములు శాస్త్రమునందున్నాయి. హనుమ జయంతి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు. పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి. అసలు ఇంకా ఒక పచ్చి యథార్థం నేను మాట్లాడవలసి వస్తే, హనుమ జయంతి జీవితంలో ఒక్కలా నువ్వు చేసినట్టయితే నీ వంశమంతా తరించిపోతుందన్నారు. ఎలాగో తెలుసా అండి? హనుమ జయంతి చేసేటప్పుడు హనుమ జయంతి తిథి నాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు. ఒక పూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు, పూర్ణోపవాసం చెయ్యాలి. ఎవరు హనుమత్ జయంతి చేస్తున్నారో ఆ హనుమత్ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమత్ జయంతి నాడైనా సరే, గురువింద పీసులతో ఉపాసన అని ఒకటి ఉన్నది. అది కొంచెం క్లేశముతో కూడుకున్నది. నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను, ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక. పరమ సాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది. హనుమత్ జయంతి నాడు ఇవాళ భర్త గారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి. అంటే ఏమన్నా అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో. అంటే దాని ఉద్దేశం ఒకే వాయి వేయించమని కాదు. అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు. ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు. ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలుసా అండి? చక్కగా భర్త గారు పూజామందిరంలో హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు. ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి, సీతారామచంద్ర ప్రభువు యందు అపారమైన భక్తి కలిగిన వాడు, హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా, వారు మీ ఇంటికి వచ్చేటంతటి అనుగ్రహం వారికి మీ యందున్నా, ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు. దేని చేత? అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల 5 ఆకులు కానీ 5 పళ్ళు కానీ 5 అప్పములు కానీ నీతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్లి వారికి ఇస్తే, వారు కానీ హనుమత్ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు ముక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నారు. ఎందుచేత అంటే హనుమత్ జయంతికి 5 అంకెతో అది పెద్ద నియమం. కానీ నేను ఎందుకు ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే, బహుశా మీరే అనుకుంటాను, మీరేనా నన్ను అడిగింది? హనుమత్ జయంతి గురించి, హనుమద్ వ్రతం గురించి కొద్దిగా వివరణ చెయ్యండి. హనుమద్వైభవము అన్నాం కదా అని మీరు హనుమ గురించి మళ్ళీ సుందరకాండలోంచో రామాయణంలోంచో చెప్తారేమో. కూర్చోండి కూర్చోండి. ఒక మంచి ప్రశ్న వేశారు వారు. ఆ రోజు నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా వచ్చారు. వస్తే పాపం, అయ్యో హనుమ గురించి వచ్చినటువంటి వ్యక్తిని నేను పూజామందిరంలో ఉండగా పంపించకూడదని, పీఠం మించి లేవకూడదని నా భార్య, అయ్యా లోపలికి వెళ్ళి పూజామందిరంలోనే వాడికి ఆ శుభలేఖ ఇచ్చి వెళ్ళండి అంటే, వారు మందిరంలోకి వచ్చి ఆ రోజున ఆ ప్రశ్న అడిగి వెళ్ళారు. నేను పీఠం మీద కూర్చుని ఉండగా తప్పకుండా అన్నాను కనుక దాని గురించి ప్రస్తావన చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇవాళ. లేకపోతే నేను ఈ పూజల గురించి చెప్పడానికి నాకు కొంచెం భయం, ఎందుకంటే దాని గురించి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువైపోతాయి. లేకపోతే మా ఇంటికే 5 రకాల పళ్ళు పట్టుకుని వచ్చేస్తారేమో, సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి ఇంకా భయం ఏం లేదు, అయినా నేనంత భక్తుడిని ఇంకా అననుకోండి. మీ అందరికన్నా నేనేమన్నా భక్తుడినా? అసలు యథార్థానికి నేను పట్టుకు రావాలి మీ అందరిళ్ళకి 5 పళ్ళు. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే 5 పళ్ళు ఒకే జాతికి చెందినటువంటి 5 ఫలాల్ని ఇవాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల యందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు, హనుమని సేవించేటటువంటి వాడు,
అటువంటి వారి ఇంటికి వెళ్ళగలిగిన చనువు నీకుంటే, ఎందుకనంటే ఇలాంటి పవిత్రమైన తిథుల యందు వారికి ఒక అధికారం ఉంటుంది. అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు, అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి. నైమిత్తిక తిథులు అంటారు వీటిని. నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి. నిత్యము సంధ్యావందనం ప్రతిరోజు చేస్తాడు, నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు. వీటి యందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి, అవి చేస్తే జన్మ తరిస్తుంది, అవి సులభ మార్గములు. అందుచేత వారు తీసుకోవాలనేం లేదు. కానీ మీకు అటువంటి చనువు ఉందనుకోండి, చనువు ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి, పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారనుకోండి, మీ జన్మ తరించిపోయినట్టే. ఎందుకని అంటే అది సాక్షాత్తు హనుమ యొక్క స్వీకారమే, వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాశర సంహిత. నేనేం నా సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభు. వేదికల మీద నేనటువంటి అబద్ధాలు ఆడను అంటే దిగిపోయాక చెప్తావా అనకండి. ఎప్పుడూ చెప్పను, ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి వస్తే ఈశ్వరుడును మన్నించుగాక. సరే, అందుచేత 5 అంకె మీద పండు, 5 అంకె మీద ఆకు, 5 అంకె మీద నీతి అప్పములు. కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు, అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న భక్తులకు ఇవ్వండి. ఇస్తే మీరు తరిస్తారు. హనుమ జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది. మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో హనుమ జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలుసా అండి? అరటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి. నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలుసా అండి పరాశర సంహిత? అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ, హనుమ బొమ్మ కానీ, హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి, మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో, ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరుతారని భయం ఇచ్చింది సంహిత. అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేనివల్ల పొందుతారో తెలుసా అండి? అరటి పండుగ. కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి. కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు. అరటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏదో ఒక రూపంతో, మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు, మీరు గుర్తు పట్టలేరు, కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు. నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి. మనమే ఆశ్చర్యపోతాం, ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు. నేను మొన్న ఆఫీసులో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు. అయ్యా ఏమిటో తెలియదు కానండి, నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది ఈ మధ్య. రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి, నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు. పాపం, నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయా, రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు. అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటి అని పరాశర సంహిత చెప్పింది. అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు. అందుచేత అరిటాకులతో, అరటి చెట్లతో, అరటి గెలలతో ఆలయమునకు అలంకారం చెయ్యాలి. లేదా హనుమ జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి. చేసి అరటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి. చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి. ఇది హనుమ జయంతి అంటారు. ఈ హనుమ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు? ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది. అది హనుమద్వ్రతము అని చేస్తారు. ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమ జయంతి. హనుమద్వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు? సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్వ్రతమునకు కూడా కల్పం ఏదైనా ఉందా? కల్పము అంటారు.
బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట. మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి, కల్పము ఉంటే అది వైదికము అని గుర్తు. మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు. ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు అనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారనమాట. అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది. ఆ కల్పము ప్రకారము చెయ్యాలి. అయితే హనుమద్వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు. అసలు యథార్థమునకు హనుమద్వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలుసా అండి? పంపానది తీరమునందు కూర్చుని మాత్రమే హనుమద్వ్రతమును చెయ్యాలి. వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా హనుమద్వ్రతమును చెయ్యరాదు. మరి ఏమండి, ఆ రోజున హనుమద్వ్రతానికి మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి నాడు మేమందరం పంపానది తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే, శాస్త్రము దానికి ఒక మినహాయింపు ఇచ్చింది. ఎలా చేస్తావు హనుమద్వ్రతము అంటే, నువ్వు పంపానదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి ఆ కల్పమునకు దారములు కడతారు. అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు, ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు. కట్టి దాని మీద ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపాజలముల యొక్క ఆవాహన మంత్రం చెప్తారు. ఆవాహన మంత్రం చెప్పిన తరువాత అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్టే లెక్క. అప్పుడు కూర్చుని హనుమద్వ్రతం చేస్తారు. ఎందుకు చేస్తారు హనుమద్వ్రతం? నాతో వారు ఆ రోజున ప్రస్తావన చేసింది నాకు జ్ఞాపకం ఉంటే, సీతమ్మ తల్లి దర్శనం అయింది కదండి ఆ రోజున, అందుకని వ్రతం చేస్తారట కదా స్వామిని అని ఒక విషయం అడిగారు నన్ను. కానీ మీకు కాలము యొక్క గణని బట్టి చూస్తే రామాయణంలో అలా పొంతన కుదరదు. కానీ మార్గశీర్ష మాసంలో శుద్ధత్రయోదశి నాడు హనుమద్వ్రతమును ఎందుకు చేస్తారు అంటే, పరాశర సంహిత దీని గురించి చెప్పింది. 13 క్షేత్రములు ఉన్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. ఆ హనుమత్ పీఠములలో పంపా తీరము ఒక పీఠం. అలాగే మీకు హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే, చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు. ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు. పంపాతీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం ఆ వ్రతం. మరి ఎలా ఇప్పుడు పంపాతీరానికి వెళ్ళడం అంటే, నీకేం భయం లేదయా, నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు, నీకు కలశలోకి పంపాతీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు. చేయిస్తే ఆయన పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు. చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది. చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు, యుగములు మారిపోతుంటాయి కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలో హనుమ ఉన్నారు, ద్వాపర యుగంలో హనుమ ఉన్నారు. గరుడ గర్భభంగాన్ని చేసినటువంటి వ్యక్తి హనుమి. అందుచేత సత్యభామ యొక్క గర్భభంగం చేసినటువంటి వారు కూడా హనుమే. ఎందుకంటే సత్యభామకి చాలా అహంకారం ఉండేది, నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు, సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని. తన భార్య యొక్క అందమునకు ఉన్నటువంటి అతిశయమును భర్తే పోగొడితే అది అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమకి కబురు చేశారు, హనుమ ఒక్కసారి రావలసినది అని. అంటే హనుమ ఒక విచిత్రమైన స్వరూపం. గరుడు వెళ్ళి చెప్పారు, కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు. కృష్ణుడితో మాకేం పని, మేము రామదర్శనం అయితేనే చేస్తామన్నారు. కృష్ణుడు ఆయనకి రామావతారమనందున్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్భభంగం కూడా చేశారు. ఆయన చేస్తే రమ్మని కబురు చేశారు. చేస్తే గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, ఏదో ఆ తోటలో కూర్చునో పండు తింటున్నారు, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి, మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు, నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవాడు ఉంటాడు కదా. గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు, వెళ్ళిపోయారు. ఆయన
ఎటు వెళ్ళిపోయాడు ఈయనని ఆయన గబగబా వచ్చారు అంతఃపురంలోకి. వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? సుదర్శనుడు అడ్డొచ్చాడు అక్కడ. సుదర్శన చక్రం అడ్డొచ్చి లోపల రాముడు ఉన్నాడు ఏమిటి, కృష్ణుడు ఉన్నాడు, నువ్వెలా పెడతావు, నా అనుగ్రహం లేకుండా, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఈయనెవరు నాకడ్డు రావడానికి అని చటుక్కుని చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు. ఆయన మింగేసి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు. ఆయనకి దర్శనం ఇవ్వగానే వెళ్ళి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు. చేసేసి పక్కకి చూశారు, మా అమ్మ సీతమ్మ పాదాలేవని. ఇలా పైకి చూశారు, సత్యభామాదేవి నిలబడింది. స్వామి ఇదేమిటి మీ పక్కన మా అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు, ఈమె దాసి కాదు, ఈ అవతారమునందు నా పత్ని సత్యభామ, మీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. అప్పుడు సత్యభామకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు హనుమాన్ నిన్నెవరో అడ్డగించలేదా అన్నారు. అడ్డగించకే స్వామి, మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి ఎడతావన్నాడు, స్వామి మింగిశాను అడ్డొస్తోందని. ఉండండి మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలను త్రేణుకు త్రేణించి పక్కన పారేశారు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ వచ్చారా ఇటని, రావడం ఏమిటి, లోపలికి వెళ్ళి మాట్లాడడం కూడా అయిపోతోందన్నారు. అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి. గరుత్మంతుడా చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి, ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు. గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది, సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది, సత్యభామకి గర్వభంగం అయిపోయింది. ద్వాపర యుగం వరకు మహానుభావుడు గర్వభంగము చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం. ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడనేటటువంటి రాజు హనుమద్వ్రతమును చేసినటువంటి ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైనటువంటి సైన్యము అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న భిలులందరూ తోడొచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు. సాయంకాలానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయినటువంటి సోమదత్తుడు చేసి ఫలితమును పొందినటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు. వ్రతము చేయడమెంతో వ్రతము యొక్క ప్రసాదమును స్వీకరించడము అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. మీరు చేశారనుకుంటే నన్ను ప్రసాదానికి ఏర్పాట్లు. అందుకని సభ అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోండి. అందుచేత అందరూ ప్రసాదం తీసుకోండి. వ్రతము చేయడము ఒకటి, ప్రసాదమును తీసుకోవడము ఒకటి కాదు, రెండూ సమానమే. మీరు ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, హనుమత్ జయంతిని మీరు పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము ఏది ఉంటుందో ఆ ఫలితము మీకు వచ్చేస్తుంది. అందుకే ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అంటారు. అది సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలలో రావడానికి రహస్యం అదే. అందుకే 5 అధ్యాయాలుగా కథ చెప్తారు. రేపు ఎలాగో అదేమి ఊరు కందికుప్పలో ఉంది. కందికుప్పలో సత్యనారాయణ స్వామి వారి కథ ఎందుకు చెప్తారు, 5 అధ్యాయాలు ఎందుకు చెప్తారు, ఎందుకు ఆయనకి మీసాలు ఉంటాయి, ఎందుకు అసలు సత్యనారాయణ వ్రతం చేస్తారు, ఈ విషయాల మీద కందికుప్పలో మాట్లాడబోతున్నాం. సరే, అది ఇక్కడ చెప్పడం, ఇది అక్కడ చెప్పడం ఎందుకు వచ్చిన అల్లరి. అందుకని ఇక్కడ హనుమ గురించి చెప్పమన్నారు, హనుమ గురించి చెప్తాను. అందుచేత హనుమద్ వ్రతము చేసిన, హనుమత్ జయంతి చేసిన ఆ ఫలితమును పొందడానికి మీరైనా కూర్చుని చేసుకోవాలి. లేదా సులభమేది, కనీసము ప్రసాదమును కన్నుల కద్దుకుని మహాభక్తితో స్వీకరిస్తే మీరు ఆ వ్రతమును చేసినటువంటి ఫలితమును అంతటినీ మీరు పొందుతారు. అందుకే పెద్దలు ప్రసాద వితరణం చేస్తారు. సరే, అందుచేత అది హనుమద్వ్రతము, ఇది హనుమత్ జయంతి. ఈ రెండింటినీ పరమ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు హనుమయందు. హనుమకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. మీకు దేవతా స్వరూపాల్లో 2 స్వరూపాలకే సింధూరముతో అర్చన, మిగిలినటువంటి దేవతల ఎవ్వరికీ కూడా సింధూరముతో అర్చన లేదు. సింధూరమును ఎవరు ధరించాలి అని అడిగారు. అడిగితే ఒక్క స్త్రీ మాత్రమే ధరిస్తుంది. అది కూడా ఎవరు? సువాసినులైనటువంటి స్త్రీలు. వివాహమై భర్త కలిగినటువంటి స్త్రీలు, 5వ తనం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా పక్కపాపిళ్ళు అవి తీయమని శాస్త్రంలో చెప్పలేదు. మధ్యపాపట తీసి, అదేమిటంటే అలా కూడా చెప్పారా అని మీరు అనుమానపడతారేమో. కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు వ్యాఖ్యానం చదువుకోండి. దీర్ఘమైన మధ్యపాపిడి తీసి పాపట యొక్క ప్రారంభమునందు సింధూరముతో అలంకారము చేసి తీరాలి. అలా చేస్తే ఏమవుతుంది?
భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది. భర్తకు ఆయుర్దాయం పెరిగితే తనకు 5వ తరం నిలబడుతుంది. సింధూరము అలంకారము చేయబడనటువంటి పాపట కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారనుకోండి, ఆవిడికి తెలియదన్నమాట సంప్రదాయం. కాబట్టి ముందు ఆవిడికి నేర్పాలి. అయ్యా, మీ భార్య గారిని సింధూరం పెట్టుకోవడం నేర్చుకోమనండి అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. లేకపోతే ఆవిడే పెట్టుకుంది, ఈ పిల్ల ఎందుకు పెట్టుకుంటుంది? ఆయనేమో రేపొద్దున నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటున్నాడు. నా జీవితమునకు హేతువు కంఠే పద్మామి శుభగేతం జీవ శరదాంశతం, నా జీవితమునకు హేతువు నీ కంఠమునందు కడుతున్నానంటున్నాడు. ఆ సూత్రం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన ఉన్నాడని గుర్తు. ఈ సూత్రం ఉంటుంది అని నమ్మకమేమి? స్నానము చెయ్యగానే ముందు సింధూరం తీసుకుని పాపటలో పెట్టుకుంటారు. కాబట్టి ఎవరి యందు సింధూరము అలంకారము, స్త్రీ సువాసిని స్త్రీ యందు పాపట యందు అలంకారం. దేవతా స్వరూపాల్లో మీకు ఇంకా ఏ దేవతకి కూడా సింధూరార్చన లేదు. ఇద్దరికే చేస్తారు సింధూరంతో అలంకారం. ఎవరికో తెలుసా అండి? మొట్టమొదటి వారు గణపతి, ఆయనకి చేస్తారు. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం అని పిలుస్తారు ఆయన్ని. సింధూరం తీసుకెళ్ళి అసలు వినాయక చవితి నాడు సింధూరార్చన చెయ్యకుండా విఘ్నేశ్వర పూజ చేయడం భ్రష్టత్వం. అలా చేయకూడదు. తప్పకుండా సింధూరం దగ్గర పెట్టుకుని గణపతి యొక్క గండస్థలమునకు రాయాలి. రాస్తే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. రెండవ వారు ఎవరో తెలుసా అండి? హనుమ. హనుమైతే ఎంత సింధూరం రాసుకుంటారో తెలుసా? ఒంటికి తైలం రాసుకుని తైలం మీద సింధూరం రాసేసుకుంటాడు. ఎందుకు ఆయనకి అంత ఇష్టం సింధూరం అని అడిగారు. ఆయనకి ఇష్టం కాదుట. ఒకనాడు సీతమ్మ తల్లి స్నానం చేసి పాపట సింధూరం పెట్టుకుంటుంటే స్వామి హనుమకి ఎప్పుడు ఆ సీతారాముల దగ్గర తల్లిదండ్రులు ఆయన హనుమద్ రామాయణము అని ఆయన రామాయణం రాసుకున్నారు. మనకి వాల్మీకి రామాయణంలో వానరోహం మహాభాగే రాము అని అదేంటి ఆ ఉంగరం తీసుకొచ్చానమ్మా అన్నటువంటి శ్లోకం ఉంటుంది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అని ఉంగరం ఇస్తారు. హనుమ రాసుకున్నారు రామాయణం, హనుమద్ రామాయణం అంటారు దాన్ని. హనుమ రాసుకున్న రామాయణంలో ఏమని రాశారో తెలుసా అండి? సువర్ణం 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 సువర్ణస్య అంగుళీయకం అని రాశారు. 3 మాటలు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకిచ్చానని రాసుకున్నారు. అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు. ఎందుకు అలా 3 మాటలు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి. సరే, అందుచేత హనుమద్ రామాయణంలో ఒక మాట రాశారు. సీతమ్మ తల్లిని మొట్టమొదటిసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా? చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూరదేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జన రీత్యానో వెళ్ళిపోతే ఆ కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది, అమ్మ వంక చూడాలి. అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో, ఇన్నాళ్లకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు. ఇది గుర్తుకొచ్చి నా గురించి చెప్తున్నావా అనుకున్నారులా ఉంది. స్వామి ఒకసారి చూడడానికి ఇడిదిరిగారులా ఉంది. అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు, సీతమ్మని తల్లి తనని చూడడం. అందుకని జగజ్జనని యొక్క చూపులు తనవేపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే. అటువంటి హనుమ, ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమునకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఓపికన్న వాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు. ఎవరు కనపడినా ఒక నమస్కారం. అసలు యథార్థమునకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు. ఆయన ఎంత ప్రాజ్ఞుడవనివ్వండి చెయ్యకూడదు. దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం. ఒకవేళ వేరొకరు చేసినా
వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు. చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది, అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి యందు ఉగ్రత ఉంటుంది, అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణం నైమిత్తికంలో చేస్తే, నా సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది, మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి. మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చెయ్యడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో ఉన్న పువ్వులు వేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంతమంది దేవతలకి కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం అని ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే. తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే అవి పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను. ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు. 108 చెయ్యలేవు, 2 పెట్టి భాగించి ఎంత వస్తుంది? 54. నేను కరెక్ట్గా చెప్తే 54ఏనా? అంకెల్లో తక్కువ నేను, అందుకని 54 మాటలు ప్రదక్షిణం చెయ్యండి. 54 కూడా చేయలేను, మళ్ళీ 2 పెట్టి భాగించు. ఎంత? ఏదో 27లా ఉంది. కాబట్టి మరి 2 పెట్టి భాగింపబడదు కదా అన్నారనుకోండి. అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు. ఇంకా 2 చేత భాగింపబడదంటే 27 ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు 11.